మీరు మిగిలిపోయిన చపాతీలు ఉంటే ఏం చేస్తారు చెప్పండి? నేనైతే ఈరోజు చాలా ఈజీగా సింపుల్గా ఇలా చపాతీ ఎగ్ రోల్ అయితే చేసేసాను. ఫస్ట్ అయితే ఎగ్స్ అన్నిటిని ఉప్పు కారం కొంచెం కొత్తిమీర వేసి బాగా బీట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఒక 10 మినిట్స్ అయిన తర్వాత బీట్ చేసిన ఎగ్ని అయితే ఇలా ప్యాన్లో వేసుకొని మొత్తం అంతా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఆ స్ప్రెడ్ చేసుకున్న దానిపైన చపాతీ వేసి 2 సైడ్స్ మంచిగా కాల్చుకోవాలి. బటర్ వేసి కాల్చుకుంటే టేస్ట్ మాత్రం చాలా బాగా వస్తుంది. దీన్ని అలాగే తిన్నా బాగుంటుంది, కానీ నేనైతే కొంచెం స్టఫ్ చేసుకుంటున్నాను. అంటే దానిపైన కొంచెం కెచప్ వేసి ఇంకా ఆనియన్స్ క్యారెట్ అయితే కొంచెం బటర్లో ఫ్రై చేసుకున్నాను. కొంచెం గార్లిక్ వేసి ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ స్టఫ్ని ఆ చపాతీ ఎగ్ రోల్ పైన మొత్తం అంతా స్ప్రెడ్ చేసేసుకోవాలి. దీంట్లో క్యాప్సికమ్ కూడా వేసుకుంటే బాగుంటుంది, కానీ నేనైతే మా పిల్లలు తినరు కాబట్టి క్యాప్సికమ్ వేయలేదు. వన్స్ ఈ స్టఫ్ని అంతా ఇలా పెట్టేసుకున్న తర్వాత చపాతీని మొత్తం అంతా మంచిగా రోల్ చేసేసుకోవాలి. అంతే, చాలా సింపుల్గా చపాతీ ఎగ్ రోల్ అయితే అయిపోయింది. కట్ చేసేసుకొని సర్వ్ చేసుకొని తింటే టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.